కె రంగనాథాచార్యుల గారి జన్మదినం సందర్భంగా సార్ని తలుచుకోవటం అంటే ఆయన మన మధ్య లేరని లేకపోతే ఆయనతో మనకున్న అనుబంధాన్ని తలుచుకోవటము అన్న విషయం కంటే కూడా సార్ చేసిన రచనలను గురించి మనం అందరం వింటే ఎలా ఉంటుంది, సార్ చేసిన సాహిత్య కృషిని గురించి నలుగురము మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది అన్న ఒక ఆలోచనకి కార్యరూపం ఇచ్చినటువంటి డికే కాలేజ్ మహిళా కళాశాల నెల్లూరు వారికి, మిత్రులు కరుణశ్రీ ఉమామహేశ్వరరావులకి, నాకంటే ముందు మాట్లాడిన గురువు గారు మాట వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది లక్ష్మణ, వినిపిస్తుంది, వినబడుతుంది లక్ష్మణ. థ్యాంక్ యూ. గురువులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, గురుతుల్యులు ఉషాదేవి గారికి, మిత్రులు కె శ్రీనివాస్ గారికి, దార్ల వెంకటేశ్వరరావు గారికి, రాములు గారికి అందరికీ నమస్కారం. కె రంగనాథాచార్యులుగా అనేటటువంటి ఒకానొక సాహితీవేత్త తెలుగు సాహిత్య వాతావరణానికి 70ల తరువాత గట్టిగా పరిచయం అయినటువంటి సందర్భం సారస్వత వేదిక. అంతకుముందు కె రంగనాథాచార్యులు అనే ఒకానొక సాహితీవేత్తను గురించి ఎంతమందికి తెలుసు అని అంటే, ఆయనతో సన్నిహితంగా ఉన్న సాహితీ మిత్రులకి ఒక సర్కిల్లో తెలుసు. కానీ సారస్వత వేదిక ప్రచురణలు లేదా సారస్వత వేదిక ఉపన్యాసాలు ప్రారంభమైపోయిన తరువాత పూర్తిగా దాని యొక్క స్వభావం మారిపోయింది. కె రంగనాథాచార్యుల గారి తెలుగు సాహిత్యం మరో చూపు అన్న ఒకానొక రచన, ఆ తరువాత ఆయన సారస్వత వేదిక ద్వారా 10 సంవత్సరాల పాటు చేసినటువంటి కృషి, దాంట్లో కొన్ని పుస్తకాల రూపంలో వచ్చాయి, కొన్ని రాలేదు. ఒక 7 రచనలు మాత్రం సంపూర్ణంగా సారస్వత వేదికలో ఉన్నటువంటి ఉపన్యాసాలన్నీ కలిపి పుస్తకంగా తీసుకొచ్చారు. 7 పుస్తకాలు. అంటే ఇందులో 8 వ్యాసాలు ఉన్నాయి మొత్తంలో. ఆ 8 వ్యాసాల్లో ఒకటి తానే చేసినటువంటి నన్నయ్యను గురించి తానే చేసినటువంటి ఉపన్యాసం ఒకటైతే, మరొకటి ఆధునిక సాహిత్యంలో విభిన్న ధోరణులు మలిముద్రణ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆధునిక అనంతరవాదాలుగా లేదా అస్తిత్వవాదాలుగా ఉన్నటువంటి వాటి గురించి ఒక మలి మాట రాస్తూ వచ్చినటువంటి వ్యాసం ఒకటి. ఈ మలి వ్యాసంగా వచ్చినటువంటి దాన్ని కలుపుకుంటే మొత్తం 8 వ్యాసాలు మాత్రమే సారస్వత వేదికతో సంబంధం ఉన్నటువంటి వ్యాసాలు. నిజానికి వీటిని వ్యాసాలనాలనా పీఠికలనాలనా అని ఈ ఉపన్యాసం ప్రారంభించే ముందు వేసుకోవలసినటువంటి ఒక ప్రశ్న. ఎందుకు వ్యాసం అనాలనా ఉపన్యాసం అనాలనా అనే సందేహం అంటే, ఇది పరిపూర్ణంగా పీఠిక కాదు. ఇది ఏం చేస్తుంది అనంటే, తెలుగు సాహిత్యం ఆ పుస్తకంలో సాహిత్యం మరో చూపులో నన్నయ్యను గురించి, తిక్కనను గురించి, దుర్జటిని గురించి, మరో కవిని గురించి ఇలా రాసినటువంటి వివిధ ఉపన్యాసాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క వ్యాసాలని సమీక్షిస్తూనో, ఆ వ్యాసాలకి కొనసాగింపుగానో, లేకపోతే ఆ విషయాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని చెప్పటమో కాకుండా అదొక ప్రత్యేక వ్యాసం లాగా ఉంటుంది. అంటే పీఠికా లక్షణం కనిపించదు. పోనీ సంపాదకీయ వ్యాసం అందామా అని అంటే, ఆ వ్యాసాల్ని సమీక్షిస్తున్నట్టుగా కూడా ఉండదు. మరి దీన్ని ఏమనాలి? ఇది పీఠిక కాదు, సంపాదకీయ సంపాదకీయము కాదు. అందుకని సరే, సార్ ఏం చెప్తున్నారు అంటే సంపాదకీయ వ్యాసం అని పేరు పెట్టారు దీనికి. ఇప్పుడు ఈ సంపాదకీయ వ్యాసానికి తేడా ఏమిటి అని అంటే, వ్యాసం
మనం అనుకున్నటువంటి విషయాలని చెప్పుకుంటూ వెళ్ళే ఒక స్వతంత్రమైన వ్యాసం. మరి సంపాదకీయ వ్యాసం అంటే అది కూడా స్వతంత్రమైనదే, కానీ దానికి ఆ మిగతా విషయాలను చెప్పేటటువంటి మిగతా వ్యాసాలుగా ఉన్నటువంటివి నిమిత్త కారణంగా ఉపయోగపడతాయి. అందులో లేని విషయాలే ఇక్కడ ప్రస్తావించవచ్చుగాక, అందులో ప్రస్తావించని విషయాలనే ఇక్కడ ఎక్కువగా చర్చించవచ్చుగాక. అయినా కూడా ఈ వ్యాసాలు స్వతంత్రంగా ఉండటానికి అవకాశాన్ని ఆయన ఎంత కల్పించుకున్నారు అంటే, వాటిని పీఠిక అనే రూపంలోను వ్యాసం అనే రూపంలోను చెప్పకుండా, లోపల ఉన్న వ్యాసాలలో ఉండేటటువంటి మంచి చెడులను వేటిని ప్రస్తావించకుండా, తాను ఈ క్రమంలో ఉన్నటువంటి వ్యాసాలకి ఒక శీర్షిక లాగా ఉండే ఒక వ్యాసాన్ని తయారు చేశారు. అంటే తలకాయ అర్థమైన తర్వాత శరీరం అర్థమవుతుందా, శరీరం అర్థమైన తర్వాత తలకాయ అర్థమవుతుందా? అంటే శరీరం జానర్ మన జెండర్ ని చెప్పవచ్చు గాక, తలకాయ జెండర్ ని చెప్పవచ్చు గాక, కానీ శీర్షిక లేదా తల ఏం చేస్తుంది అని అంటే ఆ శరీరానికి సంబంధించిన అన్ని విషయాలని మనకి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అట్లా వ్యాసం, కేకేఆర్ గారు రాసినటువంటి వ్యాసం మొత్తం పుస్తకంలో ఏ రూపమైనటువంటి చర్చ కొనసాగుతున్నది అని మనకు అర్థం చేయించేటటువంటి పని చేస్తుంది. కాబట్టి ఇది మరొకరి పుస్తకానికి రాసే పీఠిక కాదు, తాను సంపాదకత్వం వహిస్తున్నాడు కాబట్టి ఆ సంపాదకీయంలో మిగతా వ్యాసాల యొక్క సమీక్షని చేస్తూ జోడింపుగా చెప్పే విషయము కాదు. ఆయనే చారిత్రక భూమిక పుస్తకం ప్రచురించబడినప్పుడు ఒక మాట చెప్పుకున్నారు ఆయన. సంపాదకీయంలో సంకలనంలోని వ్యాసాలను సమన్వయించటం మాత్రమే జరుగుతుంది. సారస్వత వేదిక సంకలనాలలోని నా సంపాదకీయ వ్యాసాలు పూర్తిగా స్వతంత్రమైనవి. నాకు ఈ నా అన్న మాట ఇక్కడ తప్ప ఎక్కడ దొరకల. చాలా స్వతంత్రమైనవి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్వతంత్రమైనవి అన్న మాట ఎందుకు అంటే, ఆ వ్యాసాలు చర్చించినటువంటి విషయాలకి అనేక రకాలైనటువంటి జోడింపులు ఇక్కడ దొరుకుతాయి, అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు దొరుకుతాయి, అనేక రకాలైనటువంటి ఉదాహరణలు దొరుకుతాయి. ఇది ఆ స్వతంత్రతకి ఒక కారణం. రెండవది, ఆ సంకలనాలలో వ్యాసాలు రాసినటువంటి వారందరూ కూడా విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, భావజాలాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చినా వాళ్ళు రాసే పద్ధతిలో రాసి ఉంటారు. అయితే వాళ్ళు ప్రస్తావించినటువంటి విషయాలను చెప్పటమే లక్ష్యంగా ఈ సంపాదకీయాలు తయారు కాలేదు. మొత్తం తెలుగు సాహిత్యాన్ని, అంటే ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి లోపల ఉన్న వ్యాసాలలోకి వెళ్ళటం కంటే ముందు భారతదేశ సాహిత్యాన్ని అర్థం చేసుకోవలసిన స్థితి ఏమిటి, తెలుగు సాహిత్యం యొక్క సామాజిక చారిత్రక వాతావరణాన్ని అవగాహన చేసుకోవలసిన స్థితి ఏమిటి అని చెప్పటం ఒక ప్రధాన లక్ష్యంగా ఆయన సంపాదకీయ వ్యాసాలన్నీ కనిపిస్తాయి. తొలి వ్యాసం తెలుగు సాహిత్యం మరో చూపు అనే రచనకి వారు చేసినటువంటి సంపాదకీయ వ్యాసం. ఇందులో మొదటి ఉపన్యాసంలోనే గురువు గారు ప్రస్తావించినట్టు మొత్తం సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యం కాదు ఇక్కడ, కేకేఆర్ గారి దగ్గర ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఒక స్వభావం ఏమిటి అనంటే, ఆయన తెలుగు సాహిత్యాన్ని గురించి, ప్రాచీన సాహిత్యం కేంద్రంగా మాట్లాడేటటువంటి సందర్భంలో మొత్తం భారతీయ సాహిత్యాన్ని మనసులో ఉంచుకొని మాట్లాడతారు. ఇది ఒక ప్రధానమైన అంశం. అదే ఆధునిక సాహిత్యాన్ని గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో
ప్రపంచ సాహిత్యంలోని ఉద్యమాలు ధోరణులు నేపథ్యంగా చారిత్రకంగా సమీక్షిస్తూ మాట్లాడతారు. ఇది ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యాలని గురించి కె రంగనాథాచార్యుల గారు ప్రస్తావించేటటువంటి వ్రాసేటటువంటి సందర్భంలో ఒక సరైనటువంటి క్యాన్వాస్, ఫస్ట్ వారు ఏర్పరచుకునే క్యాన్వాస్. ఈ తెలుగు సాహిత్యం మరో చూపు ఆస్థాన సాహిత్యం, ఆస్థానేతర సాహిత్యం, ఇలాంటి సూత్రీకరణ ఎందుకు? మీరు చెప్పే చారిత్రక విషయాలు సామాజిక చారిత్రక కోణంలో ఉన్నవి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా అని అంటే, చాలా విషయాన్ని ఒక 40 పేజీల్లో మనకు అందించాలి అన్నప్పుడు ఒక సూత్రీకరణను పట్టుకొని దాని ఆధారంగా విశ్లేషించడం చాలా ఈజీ అవుతుంది. శ్రీనివాస్ గారు ప్రస్తావించినట్టు ఒక కథాగమన లాగా ఉండే క్రమ పద్ధతి, ఒక నిర్మాణం కనిపిస్తుంది. అందుకని ఆయన ఉత్తర భారత సాహిత్యం, దక్షిణ భారత సాహిత్యం అని తీసుకొని ఆస్థానేతర సాహిత్యం భక్తి మార్గంలో అక్కడ బాగా వచ్చిందని, మన దగ్గర ఆస్థాన సాహిత్యం వచ్చింది అని, మన దగ్గర కూడా ఆస్థానేతర సాహిత్యం ఉన్నది, అందులో భక్త కవులే కనిపిస్తారని, ఇలా ఒక విశ్లేషణ చేయటానికి అనుకూలంగా ఒక సూత్రీకరణని ఎన్నుకోవటం ఒక పార్శ్వం. రెండవది, ఇది మొట్టమొదటి వ్యాసం తెలుగు సాహిత్యాన్ని సామాజిక చారిత్రక కోణం నుంచి పరిశీలించటం అనే దృష్టిలో మొట్టమొదటి వ్యాసం. అసలు సామాజిక చారిత్రకత అంటే ఏంటి అని తానొక నిర్వచనం ఏర్పరచుకొని, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళ ఉదాహరణలతో వాళ్ళ ఆలోచనలు వెనక్కి ఉంటే ఉండవచ్చు కాక, దాన్ని తనదైనటువంటి కోణంతో విశ్లేషించుకొని దానికి ఒక్కొక్క యుగాన్ని ఎన్నుకుని చెప్పుకుని వెళ్ళే పద్ధతి ఈ తెలుగు సాహిత్యం మరోచు వ్యాసంలో మనకు కనిపిస్తుంది. అట్లాగే ఉత్పత్తి సాధనాలకు సంబంధించినటువంటి పరిణామాలు, అట్లాగే హరిహరనాథుడి దగ్గరికి వచ్చేసరికి నేపాల్లో హరిహరనాథుడికి సంబంధించిన ఆరాధన 6వ శతాబ్దంలోనే ఉంది అనేటటువంటి ఉదాహరణలు, అట్లాగే తెలుగు ప్రాంతాన్ని ఏలినటువంటి వాళ్ళందరూ క్షత్రియేతరులు కాబట్టి ఎట్లా వాళ్ళు భూస్వాములుగా, రాజులుగా అంగీకరించబడాలి, ఆ అంగీకరించబడటానికి హిరణ్య గర్భోత్సవం లాంటివి జరిపించటం, ఇలా చారిత్రకంగా రాజవంశాలని ఆధారం చేసుకొని అప్పటి సామాజికమైనటువంటి వ్యవస్థల్ని కేంద్రంగా చేసుకొని మొత్తం సాహిత్యాన్ని విశ్లేషించుకుంటూ వెళ్ళటం ఒక పద్ధతి. ఇక్కడ ఆస్థాన సాహిత్యం, ఆస్థానేతర సాహిత్యం అని ఊరుకోవటం కూడా జరగదు. ఆస్థాన సాహిత్యం అంతా రాజులకి భూస్వాములకి అనుకూలంగా వెళ్ళినటువంటి సాహిత్యం అని, ఆస్థానేతర సాహిత్యం అంతా కూడా భూస్వాములకు లేదా రాజులకి వ్యతిరేకంగా వెళ్ళిన సాహిత్యం అని, ఇలా అర్థం చేసుకున్నప్పుడు తెలుగు సాహిత్య పరిణామ క్రమం చారిత్రకంగా సామాజికంగా మరింత అర్థమవుతుందని చెప్పే లక్ష్యం ఆ వ్యాసంలో కనిపిస్తుంది. అయితే ఈ వ్యాసం కంటే ఈ వ్యాసంలోనే కేకేఆర్ గారు చాలా మిగతా వ్యాసాలతో పోలిస్తే, అంటే తెలుగు నాడు అనేటటువంటి దానికి 100 ఏళ్ల తెలుగునాడుకు సంబంధించి 100 ఏళ్ల తెలుగునాడుకు సంబంధించిన పీఠిక, ఈ పీఠికలో మాత్రమే చాలా విస్తృతమైనటువంటి, చాలా ఎక్కువ పేజీలనే అర్థంలో కాదు కానీ విస్తృతమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మిగతా వాటిలో అంటే ఇప్పుడు తెలుగు సాహిత్య వికాసానికి, తెలుగు జన సాహితీకి చాలా అవి పీఠికల్లాగానే ఉన్నాయి, సంపాదకీయ వ్యాసాల్లాగా కనిపించవు. అవి ఎందుకు పీఠికల్లాగా ఉన్నాయి అని అంటే, వాటి వివరణ లేదా వాటి యొక్క విశ్లేషణ లేదా వాటిని చెప్పేటటువంటి సందర్భంలో దాని వెనక ఆయనదైన లేదా ఆ సాహిత్యానికి అవసరమైన ఒక తాత్విక పునాది కూడా పెద్దగా ఏం లేదు. ఈవెన్ ఆధునిక సాహిత్యంలో విభిన్న ధోరణులకు రాసినటువంటి పీఠికలో కూడా ఆయా కాలాలలో ఉన్నటువంటి వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి వాదాలని, ధోరణుల్ని సమీక్షిస్తూ ఉన్నట్టుగానే, లోపలి వ్యాసానికి దగ్గరగా ఉన్నట్టుగానే చెప్తూ వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకు ఈ 3 వ్యాసాలు సంపాదకీయము పీఠికలాగా కనిపిస్తాయి? అంతకంటే ముందున్నటువంటి 4 కూడా ఎందుకు భిన్నంగా, ఆ పీఠికలన్నీ కూడా ఎందుకు
చారిత్రక కోణాన్ని చెప్పే విధంగా కనిపిస్తాయి అంటే నాకేమనిపిస్తుంది అని అంటే ఆధునిక అంటే ఆ కేకే రంగనాథాచార్యులు అనేటటువంటి ఒకానొక విమర్శకుడు సంపాదకీయ వ్యాసం రాసేటటువంటి స్టైల్ అది సుదీర్ఘమైందా, చిన్నదా, పెద్దదా ఇవన్నీ పక్కకు పెడితే జనాలకి ఎక్కడో దగ్గర అది అలవాటులోకి వచ్చింది. సాహిత్య అధ్యయనం చేసేటటువంటి వాళ్ళకి ఎక్కడో దగ్గర అది దాని స్వభావం తెలుస్తూ వస్తూ ఉన్నది. అందుకని కాలానుగుణంగా వారు కూడా ఏం చేశారు అని అంటే ఇంకా ఆయన రాసేటటువంటి వ్యాసాల సందర్భంలో ఇంకా ఇంకో రకంగా చెప్పాలి అంటే తెలుగు సాహిత్యం మరో చూపులో సార్ని లేదా ఆయన ఐడియాలజీని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని అందరూ మాట్లాడారు అని నేను అనుకోను. తర్వాతి వ్యాసాల్లో అలా జరగలేదా అంటే విభిన్న ధోరణులు అనే పుస్తకం దగ్గరకు వచ్చేసరికి అంత తేడా కనిపించదు. కేకేఆర్ ఐడియాలజీ ఆ వక్తలందరికీ బాగా అర్థమైంది. వాళ్ళు రాసినటువంటి వ్యాసాల్లో కూడా ఆయన చాలా నోట్స్ ఇస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ నోట్స్ ని తీసుకున్నా తొలి రోజుల్లో ఉన్న వాళ్ళలో ఆ లక్షణం అంతగా కనిపించదు. తొలి సమాజ కవుల్లోనూ తెలుగు సాహిత్యం మరో చూపులో అట్లాంటి కంప్లీట్ గా కేకేఆర్ గారి ఆలోచన విధానంతోనే ఆ వక్తలందరూ కూడా ఆలోచన చేసినట్టుగా అనిపించదు. అలాంటి సందర్భంలో దానికి ఒక సరైనటువంటి పీఠిక సంపాదకీయ వ్యాసాన్ని ఇస్తే కానీ ఈ మొత్తం విషయం అర్థం కాదు అన్న భావన కేకేఆర్ గారిలో ఉందేమో అనిపిస్తున్నారు. అందుకని అది ఒక కారణం. తొలి రోజుల్లో రాస్తున్న ఇది కాబట్టి అలాంటి దృక్కోణంతో కేకేఆర్ గారి కాలానికి సాహిత్యంలో అలాంటి ఆలోచన జరగట్లేదు. ఇది మనం గమనించాల్సిన విషయం. 76ల కాలంలో మనకి మొత్తం తెలుగు సాహిత్యాన్ని ఒక యూనిట్ గా తీసుకొని బహుశా నాకు తెలిసినంతలో వెల్చేరు నారాయణరావు అనే వ్యక్తి తప్ప ఎవ్వరూ అలాంటి పరిశీలనలు ఏమి చెయ్యట్ల. మొత్తం తెలుగు సాహిత్యాన్ని ఒక రచయితని, ఒక కవిని, ఒక ప్రాంతాన్ని, ఒక కాలాన్ని కాదు, ఒక మొత్తం తెలుగు సాహిత్యాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. బహుశా దార్ల స్పష్టమైనటువంటి జవాబు ఏమైనా చెప్పగలడేమో. ఆరుద్ర అప్పుడప్పుడే ఇంచుమించుగా ఆయన 60 నుంచి 60లో ఆయన సమగ్రాంధ్ర సాహిత్యం ప్రచురణ మొదలైంది. అంటే రాజవంశాలని కేంద్రంగా చేసుకొని ఇలా మొత్తం తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఒక ఆలోచన విధానం జరుగుతున్నటువంటి కాలంలో సామాజిక చారిత్రక కోణం నుంచి ఒక రచనని, ఒక రచయితని ఎట్లా చూడాలి, ఒక సాహిత్యాన్ని ఎట్లా చూడాలి అన్నది ఆయన తెలుగు సాహిత్యం మరో చూపులో మొదటి సంపాదకీయ వ్యాసం దాకా చేస్తారు. అట్లాగే చాలా గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి చాలాసేపు మాట్లాడుకోవచ్చు. ఆయన ఒక మాట అంటారు చూడండి, మొత్తం తెలుగు సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని 13-14 శతాబ్దాల వరకు రాజులకు, కవి పండితులకు పరస్పర సహకారమే. 15వ శతాబ్ది తరువాతే పోషక భావం, ఆశ్రయ భావం. అంతే, ఇక దీని మీద ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. ఇలా ఒక మొత్తం తెలుగు సాహిత్యాన్ని ప్రతి కాలాన్ని తీసుకొని, ఇవాళ మనం ప్రబంధ యుగము అని, తిక్కన యుగం అని ఆయన చెప్తున్నటువంటి ఆ కాలాల్ని తీసుకొని సమన్వయం చేసుకుంటూ వెళ్తారు. ఆయన చెప్పదలుచుకుంది ఏమిటి అనంటే భూస్వామ్య వ్యవస్థకి, బ్రాహ్మణవాదానికి, లేకపోతే సంస్కృతీకరణకి ఆధారంగా మాత్రమే మొత్తం తెలుగు సాహిత్యం నడిచింది అన్న ఒకానొక క్యాన్వాస్ నుంచి ఆయన మాట్లాడతారు. అదే సందర్భంలో నన్నయ్యని గురించి రాసినటువంటి వ్యాసం ఉంది. చాలా మంది నన్నయ్యది స్వతంత్ర రచన అని అంటారు. ఈ స్వతంత్ర రచన అనటానికి సాంప్రదాయకులందరూ చెప్పేటటువంటి కారణాలు కథాకథన దృష్టి, వర్ణనలు, ఆయన రచనా శైలి ఇవన్నీ కారణంగా చూపిస్తే చారిత్రకంగా కేకే రంగనాథాచారి గారు ఏం చూపిస్తారు అంటే ఆయన నిజంగా స్వతంత్రమైన రచనే చేశాడు. అంటే
తన కాలంలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి సామాజికమైనటువంటి విషయాలన్నిటినీ తన నన్నయ భారతంలో నిక్షిప్తం చేశాడు. స్వతంత్ర రచన అన్న ఒక స్టేట్మెంట్ ని ఒకరు చూస్తున్న దృష్టికి, కేకే రంగనాథాచార్యుల గారు చూస్తున్నటువంటి దృష్టికి అక్కడే తేడా. అలా ఒక చారిత్రక భూమికతో ఆ విశేషణాలన్నిటినీ ఆయన వ్యాఖ్యానిస్తారు. ఆశ్వాసాంత గద్యంలోనూ అవతారికల్లో ఉన్న విశేషాలన్నిటినీ కూడా కథాగమనంలో వచ్చేటటువంటి సంఘటనల ఆధారంగా ఏ రకమైనటువంటి అంశాల్ని ఆయన ప్రతిపాదిస్తున్నాడు అన్నది చెప్తాం. ఇది అలా. ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఇవాళ మనం ప్రాంతీయ దృష్టి అను, సబాల్టన్ లిటరేచర్ అను, ఈ 10 ఏళ్ల నుంచి మనం 20 ఏళ్ల నుంచి చాలా గొప్ప గొప్పగా విషయాలు మాట్లాడుతున్నాం. తెలుగు సాహిత్యం మరో చూపు రాసినటువంటి పీఠిక దగ్గరికి ఆ పీఠికలో చివరికి వచ్చేసరికి అన్నమయ్య, వీరబ్రహ్మం, సిద్ధప్ప, వేమన్న ఇలాంటి వాళ్ళందరూ, అట్లాగే తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న పోతన, సోమన లాంటి పండిత కవులు, వీళ్ళందరూ కూడా పెద్దగా మార్గ కవులను మార్గ కవులుగా వీళ్ళెవరిని గుర్తించలేదు. వీళ్ళందరూ రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కవులై ఉండడం గమనార్హం అంటారు తప్ప ఇంకేమన్నారు. 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రాంతీయ ఉద్యమాలు, ప్రాంతీయ అస్తిత్వ కోణం మనకు అర్థమైన తర్వాత మనం చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ రకమైన ఆలోచన ఆయన 76లో, అంటే ఇవాళకి 50 సంవత్సరాల క్రింద, 45 సంవత్సరాల క్రింద ఎందుకు ఎలా జరిగింది, ఎందుకు ఈ రకమైనటువంటి కవులు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన కవులే పండిత మార్గ కవుల యొక్క విషయంలో కలిసిపోలేకపోయారు, కలవలేదెందుకు అని ఒక ప్రశ్న వేసుకుంటాడు. అది గుర్తించాల్సిన విషయంగా ప్రతిపాదిస్తాడు. అలా ఆయన దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి అంటే, ఇవాళ మనం ఏమి ఆలోచిస్తున్నామో వాటికి సంబంధించిన మూలాలన్నీ ఆయన సాహిత్యంలో అక్కడక్కడ కనిపిస్తాయి. ఆయన సాహిత్య వ్యాసాలలో, ఆలోచనల్లో అక్కడక్కడ కనిపిస్తాయి. ఇప్పటికీ ఆధునికతను గురించి చాలా చర్చ జరుగుతుంది. ఆయన తెలుగు 100 ఏళ్ల తెలుగునాడుకు రాసినటువంటి దాంట్లో ఆధునికత మీద, జాతీయత మీద, వలసవాద ఆర్థిక విధానాల మీద, వలసవాదానంతర పరిస్థితుల మీద చాలా విషయాలు. ఇప్పుడు ఈ వలసవాదము, వలసానంతరవాదము ఇలాంటి మాటలన్నీ ఈ 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి తెలుగు సాహిత్య లోకానికి ఎక్కువగా పరిచయమైనవి. అంతకుముందు సమాజ శాస్త్రం, హిస్టరీ వాళ్ళకే ఈ మాటలు ఎక్కువ పరిచయం. అలా ఉన్నటువంటి కాలంలోనే ఆయన వాటి గురించి మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆధునికతని నిర్వచించేటటువంటి సందర్భాల్లో ఆయన దీన్ని ఖచ్చితంగా కాలవాచి కాదు అనే మాట్లాడతారు. ఇది భావవాచి మాత్రమే, దాని ఆధారంగానే మన విశ్లేషణ అంతా సాగాలి అని. ఎక్కడి నుంచి 1857 కంటే ముందున్న పరిస్థితుల దగ్గర నుంచి వలసవాద ఆర్థిక విధానం అని మొదలుపెట్టి 57 కంటే ముందు పరిస్థితులు ఏంటి, 1857 తరువాత పరిస్థితులు ఏమిటి, అందులో జాతీయోద్యమము, సంప్రదాయము నిర్వహించిన పాత్రలేంటి, ఎందుకు ఇంత ఆధునికత అన్నది వచ్చినా సంప్రదాయం బలంగానే కనిపిస్తూ ఉన్నదన్న దానికి కారణాలు, సంప్రదాయవాదులు విదేశీగా వచ్చినటువంటి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటిది మనది కాదు అని చెప్పడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు, వీటన్నిటి యొక్క విశ్లేషణ చేస్తారు. అట్లా ఒక హిస్టారికల్ స్పేస్ లో, అంటే చారిత్రకమైన ఒకానొక స్థలం ఎన్నుకొని ఆ స్థలంలో ఇంకా మరో విషయం ఆలోచించటానికి సాధారణ పాఠకుడికి, విశ్లేషణ చేయగలిగిన వాడికి కూడా అందనంత దూరం ఆలోచించేస్తాడు. ఆయన ఆలోచించిన దానిని ఇంకో 10 ఏళ్ల తర్వాత దీన్ని ఇట్లా చేస్తే బాగుండు కదా అని ఆయనే ఆలోచించాలి తప్ప మనకు. అలాంటి ఒకానొక పకడ్బందీగా ఉండేటటువంటి రచనా శైలి, అలాంటి ఆలోచన విధానం ఆయన సాహిత్య వ్యాసం, సంపాదకీయ వ్యాసంలో కనిపిస్తుంది.
రెండవది అలాగే తొలి సమాజ కవుల గురించి రాసినప్పుడు అసలు సమాజ కవులు అంటే ఏంటి? ఆధునిక యుగంలో జనాలందరూ అనుకుంటున్న సమాజ కవులు కాదు, ప్రజా కవులను ఇంకోటనో అనుకుంటున్నారు కదా, అది కాదు. ఏమిటి ఆ సమాజ కవులు అంటే ఒక నిర్వచనం ఇస్తాడు. ఆ నిర్వచనం ఆధారంగా వీళ్ళు ఎందుకు సమాజ కవులు అవుతారో చెప్తాడు. అన్నమయ్య, సింహగిరి వచనాలు రాసిన కృష్ణమాచార్యులు లాంటి వాళ్ళు నిజానికి ఆయన స్పేస్ లో రాకూడదు, కానీ వాళ్ళు కూడా సమాజ కవులు ఎందుకు అయ్యారు అని చెప్తూ ఒక నిర్ణయం చేసి దానికి అనుగుణమైనటువంటి సూత్రాలు చెప్తాడు. భక్తి సాహిత్యాన్ని గురించి తెలుగు సాహిత్యంలో ఆ తొలి సమాజ కవులు పీఠికలో సారు మాట్లాడినంత స్పష్టంగా మొత్తం భారతదేశాన్ని ఎన్నుకొని మరో వ్యాసం కనిపించదు. అది ఇంగ్లీష్లో వచ్చి ఉంటే ఇప్పటికి ఎన్ని కాపీలు అయ్యేదో, ఎంత సైటేషన్ నెంబర్స్ పెరిగేవు. అంతటి మొత్తం తెలుగు సాహిత్యాన్ని 3 వర్గాలుగా, భక్తి సాహిత్యాన్ని శుద్ధ భక్తి కవిత్వం, సంస్కరణ మార్గంలో ఉన్నది, యోగ మార్గంలో ఉన్నది అని విభజించుకొని ఆ 3 రంగాల్లో ఉన్న వాళ్ళని అన్నమయ్య, కచ్చర్ల గోపన్న ఒక దగ్గర, తర్వాత వేమన, ఆండాళ్, లేకపోతే సిద్ధప్ప, ఇలాంటి వాళ్ళందరినీ సంస్కరణవాదంలోను, ఆ తర్వాత యోగ మార్గంలో వీరబ్రహ్మం లాంటి వాళ్ళని ఒక ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి మనకి పరిచయం చేస్తారు. అసలు ఈ రకమైనటువంటి ఒక విశేషాలన్నీ కూడా ఏముంది మళ్ళీ మళ్ళీ చెప్తే చారిత్రక అని అంటూ ఉంటాం, కానీ ఏ రచయితని చూడాలన్నా దానికి అనుగుణమైనటువంటి చారిత్రక నేపథ్యాన్ని, సమాజ పరిస్థితిని అర్థం చేసుకునే ఒక క్యాన్వాస్ ని ఆయన మన ముందు పెడతారు. అయితే ఇంత చాలా మొదటి ఉపన్యాసంలోనే చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నట్టు సమాజ పరిశీలననే, సమాజం అర్థం చేసుకొని సాహిత్యాన్ని చూడటమే సామాజిక చారిత్రక పరిశీలన అనుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా అలాంటి భ్రమలోనే ఉన్నారు. రచనకి, రచనలో ఉన్న రచయితకి ఉండేటటువంటి ఆ చారిత్రక పరిస్థితులు, సమాజ పరిస్థితులు, వాటిని పరిశీలించటంలో ఈ ఆలోచన విధానం మరింత ముందుకు వెళ్ళనే లేదు. ఇవన్నీ కూడా ఉంది. ఎందుకు వెళ్ళలేదు అని అంటే దానికి ఒక విస్తృతమైనటువంటి అధ్యయనం కావాలి. ఒక రచన వెనక, పుట్టుక వెనక ఏ సమాజం ఉన్నది, ఏ చారిత్రక పరిస్థితులు ఉన్నాయి అని మనం తెలుసుకోవటానికి రచనలతో పాటు రచన ఉన్న కాలం నాటి పరిస్థితులకు సంబంధించిన ఇంటర్ డిసిప్లినరీ అంతా కావాలి. అలాంటి విస్తృతమైన అధ్యయన విధానం ఇవాళ మనకి అలవాటే లేదు. ఈవెన్ ఆయన కాలంలో కూడా, అంటే కేకేఆర్ గారు ఈ ఆలోచనలు చేస్తున్న కాలంలో కూడా చాలా తక్కువ మంది మొత్తం తెలుగు సాహిత్య విమర్శలో అలాంటి సూత్రీకరణలతో, అలాంటి లోతైనటువంటి విశ్లేషణలతో చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. అలా ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఒకానొక స్వభావంతో రాసినటువంటి ఈ 8 పీఠికలు సారస్వత వేదిక కోసం ఆయన చేసిన ఆలోచనలు అని అనాలా, ఆయన చేసిన ఆలోచనలు సారస్వత వేదికలో ప్రతిఫలించాయి అనాలన్నా, ఎలా చెప్పినా మొత్తం సారస్వత వేదిక ఉపన్యాసాలు మన నన్నయ్య కంటే ముందు కాలం నుంచి ఇవాళటి ప్రాంతీయ కాలము దాకా, అంటే తదనంతరం దాకా రాసిన వ్యాసాలని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకుంటే, ఒక్కసారి అవగాహన చేసుకుంటే ఆయన వ్యాసాలని ఒక తెలుగు సాహిత్య చరిత్ర చారిత్రక క్రమంలో ఎట్లా మనకు అర్థమవుతుంది, ఎట్లా మనని మనం ఇంకా కొత్తగా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అని ఒక దారిదీపంలాగా పనికి వస్తాయి అని మనవి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, ఇంకా చాలా విషయాలేవో మనసులో తిరుగుతూ ఉన్నాయి, కానీ కేకేఆర్ గారి సారస్వత వ్యాసాలు అన్నది ఆయనకి కీర్తిని తెచ్చాయి. అలాగే తెలుగు సాహిత్యంలో చారిత్రకమైనటువంటి ఒకానొక నేపథ్యం నుంచి సాహిత్యాన్ని ఎట్లా పరిశీలించుకుంటూ వెళ్ళాలి అని మన తరానికి నేర్పించాయి. ఇవాళ
సామాజిక చారిత్రక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర, ఇంకో పేరుతో సాహిత్య చరిత్రలు వస్తున్నాయి. నిజంగా అందులో సామాజిక చారిత్రకమైనటువంటి నేపథ్యాన్ని వాళ్ళు ఎంత చర్చించారు, ఫలానా రాజు కాలంలో ఫలానా కవి గారు కావ్యం రాశారు అంటే చారిత్రక పరిస్థితి అయిపోతుందా? ఫలానా బసవడి కాలంలో బసవుడు చేస్తున్న సామాజికమైనటువంటి పనుల కాలంలో ఫలానా సోమన రాశాడు అంటే సామాజిక పరిస్థితుల యొక్క అన్వయం అయిపోతుందా? అది మాత్రమే చారిత్రక పరిశీలన, సామాజిక పరిశీలన, సాహిత్య చరిత్ర అర్థం చేసుకోవడానికి అనుకుంటున్న కాలం పెరుగుతూ ఉంది. అది కాదు. సామాజికమైన చారిత్రకమైన ఒకానొక భూమికతో సాహిత్యాన్ని ఆలోచించటం అన్నది తెలుగు సాహిత్యానికి నేర్పించిన, ఇవాళ చాలా మంది మాట్లాడుకుంటున్న ఇంటర్ డిసిప్లినరీ గురించి 70ల్లోనే ఆలోచించిన కె రంగనాచార్ల గారిని గురించి, వారి కృషిని గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు.